వెల్కమ్ బ్యాక్ టు సాయితీ రేవంత్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇవాళ సూలూరుపేటలో ఉన్న చెంగాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇలా అయితే రెడీ అయిపోయాము. మార్నింగ్ 7:30కే స్టార్ట్ అయ్యాము మేము. అండ్ వెళ్ళే దారంతా క్లౌడీగా చాలా బాగుంది, ఖాళీగా ఉన్నింది మార్నింగ్ కాబట్టి. రూట్ అంతా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము మేమైతే. అరౌండ్ 8:30 కల్లా శ్రీకాళహస్తి ఎంటర్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్ ఆర్చ్, చాలా బాగుంది కదా. అండ్ ఈ మధ్య కొత్తగా పెట్టారు కదా శివుడు పార్వతుల విగ్రహం, అయితే అది కూడా చాలా బాగుంది, చూసేసాము. ఇక్కడ వచ్చేసి కన్నప్ప విగ్రహం అయితే ఉన్నింది, అది కూడా చూసేసాము. చూసారు కదా త్రూఅవుట్ రోడ్ అంతా పొలాలు, చెట్లు, ఎంత బాగుందో కదా. మా అంకుల్ వాళ్ళు ముందు కారులో వెళ్తున్నారు, అంకుల్ వాళ్ళు మేము అయితే వెళ్తున్నాము. అండ్ మధ్యలో బాగా ఆకలేస్తుందని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుంచే పార్సిల్ తెచ్చుకున్నాము. అందరం ఒక పిక్నిక్ లాగా అనిపించింది నాకైతే. దారిలో ఇలా చెట్ల మధ్యలో ఆగి తింటున్నాము. చిన్నప్పుడు ఇలాంటి పిక్నిక్స్ చాలానే చేసి ఉంటాం కదా, ఆ మెమొరీస్ అయితే ఒక్కసారిగా గుర్తొచ్చాయి మాకు. ఇలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ మాట్లాడుకుంటూ చాలా బాగా అనిపించింది. ఇలా పిక్చర్స్ అయితే తీసుకున్నాం లాస్ట్లో. ఒక్కసారిగా చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చాయి మాకు. తర్వాత ఆంటీ అయితే మా కారు ఎక్కేశారు, సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ అలా వెళ్ళాము. చూసారు కదా ఇదే సూలూరుపేట ఆర్చ్. వచ్చేసాము మనము టెంపుల్ దగ్గరకు అయితే. బయట చూసారు కదా ఈ మధ్య కొత్తగా రెనోవేట్ చేశారు టెంపుల్ అయితే, చాలా బాగా చేశారు. అంతా లుక్ అయితే చాలా నీట్గా ఉన్నింది, చాలా బాగా అనిపించింది. దాని తర్వాత లోపల ఇలా అయితే ఉన్నింది. మేమైతే అమ్మవారికి మాల అండ్ కొబ్బరికాయ ఇవి కొనుక్కుంటున్నాము అక్కడే, లోపలే ఉంటుంది షాపింగ్. ఇలా ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ తీసుకుంటున్నాము కొబ్బరికాయ అవన్నీ. అమ్మవారికి నిమ్మకాయలు, మాల అన్నీ తీసుకున్నాము. ఇదైతే టికెట్ కౌంటర్ అండి, అర్చన చేయించుకోవడానికి టికెట్ తీసుకున్నాము. అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. క్యూస్ ఈ మధ్య ఇవి కొత్తగా కట్టారండి, చాలా ఫ్రీగా ఉన్నింది. ఎవరైతే లేరు, మేమైతే శుక్రవారం అయితే వెళ్ళాము. అమ్మవారికి స్టార్ట్ అయినాయి కదండి శ్రావణ శుక్రవారాలు, సో అందుకని వెళ్ళాము. బయట ఆర్చ్ చూసారు కదా ఎంత బాగుందో వుడెన్తో, లోపల కూడా అంతా గోల్డ్ థీమ్తో చాలా బాగుంది. దర్శనం అయితే అయిపోయిందండి, చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి లోపల ఇక్కడ ఈ చెట్టు దగ్గర అయితే ముడుపులు అయితే కడతారంటండి. అంత ఏదైనా కోరికలు కోరుకున్న వాళ్ళు అవి తీరాలని కడతారు. ఇక్కడైతే నాగదేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడ పుట్ట దగ్గర దీపం వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ చేసుకున్నామండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి. ఇక్కడైతే హోమాలు జరుగుతాయంటండి, మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ అయితే జరుగుతాయి అని చెప్పారు ఆ రోజు. నెక్స్ట్ దాని పక్కన ఇక్కడ ఒక చిన్న లేక్ అయితే ఉన్నింది, లోటస్ లేక్ లాగా. ఆ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందో. నెక్స్ట్ ఇక్కడైతే కబుర్లు చెప్పుకుంటూ ప్రసాదాలు అయితే తింటున్నామండి. మొత్తం అంతా దర్శనం అదంతా అయిపోయిందండి. లాస్ట్లో ఇలా పిక్చర్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం తిరుపతికి అయితే. చూసారు కదా వెళ్ళే దారిలో ఇలా చెట్లు అయితే వచ్చాయి, ఒకసారి క్యాప్చర్ చేద్దామని క్యాప్చర్ చేశాను. ఎంత బాగున్నాయో కదా చెట్లు అయితే, ఫోటోజెనిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రూట్ అయితే సింగిల్ రూట్ అండి, బట్ మిడిల్లో అటు ఇటు చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇలా వెళ్తుంటే చాలా బాగుంది. జర్నీ అంతా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. దాని తర్వాత ఇక్కడ కన్నప్ప స్టాచ్యూ అయితే వచ్చింది, దాన్ని కూడా ఒకసారి క్యాప్చర్ చేసేసాము. ఇప్పుడైతే శ్రీకాళహస్తి లోపల నుంచి వెళ్ళాము. మేము లోపలికైతే టెంపుల్ లోపలికైతే వెళ్ళట్లేదు, కుదరలేదు ఈసారి, అంత టైం కూడా లేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళాలి.
బయట ఇలా వ్యూ అయితే చూసుకొని వెళ్ళాము టెంపుల్ అంతా. చూసారు కదా ఎంత బాగుందో శ్రీకాళహస్తిలో కూడా టెంపుల్. బయట నుంచి అయితే చాలా నచ్చింది నాకు. దాని తర్వాత ఇది స్వర్ణముఖి నది అండి. వాటర్ ఇంతకుముందు ఫ్లోగా బాగుండేది, ఇప్పుడు కొంచెం తగ్గాయి వాటర్. సో దాని మీద నుంచి వెళ్ళిపోయాం. దాని తర్వాత ఇది వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ రూట్ కొత్తగా వేశారు, ఆ సైడ్ వెళ్ళాము. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ 1 అయిందండి. ఫుల్ ఆకలేస్తుందని చెప్పేసి మేమైతే బీచ్ డోర్కి అయితే వచ్చేసాము. చూసారు కదా బీచ్ డోర్కి అయితే వచ్చాము మేము తినడానికని. లోపల యాంబియన్స్ కానీ సీటింగ్ కానీ అంతా చాలా బాగుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్ అయితే ఉన్నింది ఇక్కడ. ఫుడ్ కూడా చాలా బాగుంది. అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉన్నాయి. మేమైతే ఇక్కడ మెనూ చూసి ఆర్డర్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది మాకు. దాని తర్వాత ఇలా పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఆ చైర్స్ అయితే డిఫరెంట్గా చాలా నచ్చాయి. నాన్స్ అయితే తినేసాం మేము. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఆప్రికాట్ డిలైట్ అండి. ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే తినండి మీరు కూడా, చాలా బాగుంటుంది. దీనికోసమే వెళ్తాం ఇక్కడికైతే. లోపల షాన్ లైట్ కానీ ఇదంతా చాలా బాగుంది కదా. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి రేవంత్ యూట్యూబ్ ఛానల్.